ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునేటువంటి ఆడవాళ్ళలో నేను చూసినటువంటి కేసెస్‌లో చాలా చాలా కండిషన్స్ చూసాను. ఎలా అంటే ఈ ఇన్ఫర్టిలిటీ ఉంది. ఎలాగైనా ఒక పాప కావాలి, ఒక బాబు కావాలి. ఈ సమాజం పెట్టే ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ తట్టుకోవాలి. ఏదో ఒక రకంగా మేము పిల్లల్ని కనాలి అని చెప్పేసి ఈ పెళ్ళై 12 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా మెడిసిన్ వాడినటువంటి ఎంతో మంది పేషెంట్‌లని మేము చూస్తున్నాం. అటువంటి వాళ్ళలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో మీకు తెలుసా? కొంతమందిలో యూట్రస్ అనేది టీబీకి గురవుతుంది. కొంతమందిలో యూట్రస్‌లో ఫైబ్రాయిడ్స్ రావడం, వాళ్ళ యూట్రస్‌కి క్యాన్సర్ రావడం, ఇంకొంతమందిలో వాళ్ళ ఓవరీస్ అనేవి మొత్తం అట్రోఫీ, ష్రింక్ అయిపోయి అక్కడ ఎగ్స్ లేకుండా ఓవరీస్ మొత్తం డ్యామేజ్ అయిపోవడం. ఇంకొంతమందిలో వాళ్ళకి హార్మోన్ పిల్స్ గానీ, ఇంజెక్షన్స్ గానీ ఓవర్‌గా తీసుకోవడం వలన ఈ షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోవడం. ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి కండిషన్స్ చూస్తున్నారు. మీరు జనరల్‌గా ఏం చేస్తారంటే ఒక డాక్టర్ దగ్గరికెళ్తారు, ఒక సంవత్సరం వాడతారు. మళ్ళీ ఇక్కడ కాలేదు వేరే డాక్టర్ దగ్గరికెళ్దాం అని చెప్పేసి కొంతమంది ఆ డాక్టర్ రిపోర్ట్స్ చూపిస్తారు. ఇంకొంతమంది చూపించరు. మళ్ళీ కొత్తగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అట్లా కొన్ని సంవత్సరాల తరబడి చాలా మంది డాక్టర్స్ దగ్గరికెళ్లి ప్రతి ఒక్క డాక్టర్ దగ్గర చాలా రకాలైనటువంటి మెడిసిన్స్, ఇంజెక్షన్స్, హార్మోన్స్ అన్నీ తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా వాడేస్తుంటారు. ఈ ఆడవాళ్ళది శరీరం. అది ఒక మెషిన్ కాదు. దానికి ఇష్టారీతిన మెడిసిన్స్ ఇచ్చేయడం, ఇంజెక్షన్స్ ఇచ్చేయడం, ఎక్కడ పడితే అక్కడ ట్రీట్మెంట్ చేయడం, సంవత్సరాల తరబడి ట్రీట్మెంట్ చేయడం. మీరు ఒక దగ్గర ఒక 1 ఇయర్, ఒక 2 ఇయర్స్ వాడిండ్రు, అక్కడ మీకు సక్సెస్ అవ్వలేదు అని అనుకుంటే వదిలేయండి. కొంతకాలం గ్యాప్ ఇవ్వండి. మీరు ఫుడ్ గానీ, హెల్త్ గానీ, లైఫ్ స్టైల్ గానీ దాని మీద కాన్సంట్రేట్ చేయండి. అంతే తప్ప ఈ ఆడవాళ్ళని మెషిన్‌లలాగా చేసేసి అలా ఇష్టం వచ్చినట్టుగా మెడిసిన్స్ వాడితే ఒక్కొక్కప్పుడు వాళ్ళకి విపరీతంగా అన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ, ఓవర్‌గా వెయిట్ పెరిగిపోవడం అండ్ హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం, నిద్ర లేకపోవడం, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ తెచ్చేసుకొని పిల్లల్ని కనడం పక్కన పెడితే వాళ్ళ హెల్త్‌నే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా కేసెస్‌ని చూస్తున్నా. వాళ్ళు మెడిసిన్ వాడి వాళ్ళ యూట్రస్‌ని, ఓవరీస్‌ని అన్నిటిని డ్యామేజ్ చేసుకొని మరీ వచ్చినటువంటి కేసెస్‌ని మేము చూస్తున్నాం. మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మీరు ఆలోచించి తీసుకోండి. మీరు డాక్టర్ దగ్గరికెళ్లి మీరు మెడిసిన్ వాడాలి అని అన్నప్పుడు మీరు డాక్టర్ కంపల్సరీ ట్రీట్మెంట్స్ ఇస్తారు. సో, అలోపతి మెడిసిన్స్, ఇంగ్లీష్ ఇంజెక్షన్స్, హార్మోన్స్ ఏవైనా వాడేటప్పుడు మీరు ఎంత కాలం వాడాలి? వాడితే ఏమవుతుంది? అనేది మీరు కూడా ఒక అవగాహన తెచ్చుకోండి. ఆయుర్వేదిక్‌లో కూడా లిమిట్ ఉంటుంది. కానీ కొంతకాలం ఎక్కువ కాలం వాడినా కూడా మీకు ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకంటే ఇవి ఇంజెక్షన్స్, హార్మోన్స్ మీరు డైరెక్ట్‌గా మీ సిస్టమ్ మీద వర్క్ చేసేవి కాదు కాబట్టి మీకు ఆయుర్వేదం నుంచి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ కాలం వాడినా కూడా రావు. కాబట్టి మీరు వాడేటప్పుడు కొంచెం ఆయుర్వేదిక్ వాడాలా? అలోపతి వాడాలా? అనేది మీరు నిర్ణయించుకోండి.